నాకు మామూలుగానే డైరెక్టర్ శివ నచ్చడు. ఈ విశ్వాసం ఏవో తీశాడు, సోద్ సినిమాలను తీశాడు. అతనికి ఎందుకు ఇస్తున్నాడు రా బాబు సూర్య అని తల బాదుకున్నా నేను. పైగా అట్లాంటి ఒక పీరియాడికల్ డ్రామా ఇస్తున్నాడు, ఏం తీస్తాడు రా బాబు అవుట్పుట్ అని అదే తీశాడు. చాలా తలకాయ నొప్పి వచ్చింది. సూర్య అంటే పాజిటివ్స్ మాడుకుంటే సూర్య అసలు సినిమాలో పర్ఫెక్ట్ డ్యూయల్ క్యారెక్టర్ చేశాడు. చాలా బాగా మూవీలో తన పెర్ఫార్మెన్స్ తో సినిమాని లాక్కురావడానికి శత విధాలా ప్రయత్నించాడు పాపం సూర్య. బట్ ఇన్ వెయిన్ అదేం వర్కౌట్ అయ్యేలా లేదు. సో దేశీ ప్రసాద్ మ్యూజిక్ అక్కడక్కడ బాగానే ఉంది. ఫైర్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ అంటే పాజిటివ్ చెప్తున్నా ఫస్ట్. తర్వాత సూర్య యొక్క క్యారెక్టర్ని డ్యూయల్ క్యారెక్టర్ని సెపరేట్ చేయడం అన్ని బాగున్నాయి. 1500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ కాబట్టి దానికోసం వేసినటువంటి లావిష్ సెట్స్ కానీ అవన్నీ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. అవి బాగా నచ్చాయి నాకు. అంతవరకు గుడ్ మూవీ. ఇవన్నీ ఒక పాజిటివ్స్. దేశీ ప్రసాద్ మ్యూజిక్ కూడా అక్కడక్కడ బాగుంది. ఫైట్ సీక్వెన్స్లు బాగున్నాయి, యాక్షన్ సీక్వెన్స్లు అక్కడక్కడ బాగున్నాయి. సో ఇది మాత్రం పాజిటివ్స్. ఇక నెగిటివ్స్ వచ్చేసరికి అసలు స్టోరీ అసలు వీకెస్ట్ స్టోరీ తీసుకున్నాడు అబ్బా. రెండు క్లాన్స్ మధ్య యుద్ధం, దానికి మళ్ళీ ప్రెసెంట్ సినారియోలో ఫ్రాన్సిస్ అని మళ్ళీ అదే సూర్యాన్ని పెట్టడం, ఈ ఒక కన్ఫ్యూజింగ్ స్టోరీ తీసుకున్నాడు. దానికి ఒక సరైనటువంటి ఇంప్లిమెంటేషన్, ఒక ఎగ్జిక్యూషన్, ఆ ల్యాగ్ తీసుకోవటం, అంటే ఒక స్టోరీని బిల్డ్ చేస్తాం, ఒక ఎమోషనల్ టచ్, ఎమోషనల్ కనెక్ట్ ఉండడానికి. ఒక పక్క భయంకరమైన పెర్ఫార్మెన్స్, ఒక పక్క అద్భుతమైనటువంటి సెట్స్, అదంతా కూడా లావిష్ గా ఉండేటువంటి మీకు ఫైట్ సీక్వెన్స్లు, పెర్ఫార్మెన్స్ సూర్య నుంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్. కానీ ఎందుకు ఇంత అడౌట్ చేస్తున్నారు వీళ్ళు, అసలు కథే ఉంది దీంట్లో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది జనాలకి. అందువల్ల చాలా అంటే లాగ్ నేరేషన్ అసలు భయంకరం లాగ్ అవుతూనే ఉంది సినిమా. అండ్ బాగా లెంత్ ఎక్కువ అబ్బా, సినిమా చాలా లెంతీగా అనిపించింది. సో మనం ఈ సూర్య ఫ్యాన్ అయ్యి ఉండి ఎవరన్నా, నేను సూర్య ఫ్యానే, ఎవరన్నా సూర్య ఫ్యాన్ అయ్యి ఉండి, సూర్య అంటే చాలా చాలా ఇష్టం ఉండి ఏదైనా ఒక హై బడ్జెటెడ్ మూవీ చూడాలనుకుంటే మాత్రం ఏదైనా మీకు తెలిసినటువంటి ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక్కసారి అట్లా ట్రై చేయొచ్చు తప్ప నేనైతే రికమెండ్ చేసేటువంటి మూవీ కాదు. చూడమని నేనైతే డెఫినెట్లీ ప్రిఫర్ చేయను. ఓకే ఓకే మూవీ తప్ప అంత ఎగబడి వెళ్ళిపోయి ఉంటుంది. అసలు ఎగబడి కాదు, బేసిక్ గా స్కిప్ చేయగలదు మూవీ. బట్ ఏంటంటే ఈ లావిష్ గా తీశారు కదా, ఒక హై బడ్జెటెడ్ మూవీ కదా అనేసి తప్ప మామూలుగా అయితే నా అసలు స్కిప్ చేయదగ్గ మూవీ. సో మీకు మరీ బోర్ కొడుతుంది, ఇవన్నీ చెప్పి ఇవన్నీ కన్సిడరేషన్ లో తీసుకుని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని స్టోరీ ఏమి ఉండదు, జస్ట్ కొన్ని సీన్ల కోసం అట్లా చూడడానికి సరదాగా వెళ్తాను అనుకుంటే మాత్రం వెళ్ళండి తప్ప, లేదంటే కంప్లీట్లీ అవాయిడ్ చేయదగ్గ మూవీ.